డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం అక్టోబర్ 31, 2025. దేవుని నుండి ఒక సూచన. నిర్గమకాండము 14:14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. ఈనాటి దైవాంశము మీ పక్షమున యుద్ధము చేయును. యెషయా 28:29. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం మధ్యలో ఈజిప్టు సైన్యం చేత చుట్టుముట్టబడినప్పుడు మోషే వారితో పలికిన మాట ఇది. ఇది దేవుని శక్తిని మరియు ప్రజలు కలిగి ఉన్న విశ్వాసాన్ని తెలుపుతుంది. దేవుడే వారి పక్షాన వారి కోసం యుద్ధం చేసి వారిని రక్షిస్తాడని విశ్వసించాలని తెలిపే వాక్యం ఇది. మనం దేవునిపై ఆధారపడినప్పుడు ఆయన మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఈరోజు ఇండియాలో ఒక వార్త ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇండియా విమెన్ క్రికెట్ టీం వరల్డ్ కప్కై ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మన ఐసీసీ ప్లేయర్ జెమిమా రోడ్రిగ్స్ 134 బంతులలో 127 రన్లు చేసి మ్యాచ్ను గెలిపించి టీంను వరల్డ్ కప్ ఫైనల్కు దగ్గర చేసింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది. అయితే ఆమె మాట్లాడుతూ ఈ వాక్యాన్ని ఉటంకిస్తూ దేవుణ్ణి ప్రజలందరి ముందు ఘనపరచడం విశేషం. యోబు 12:13 ప్రకారం జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుడు మనల దీవించి మన పక్షమున యుద్ధము చేసి తన విజయమును మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, మేము నడవవలసిన మార్గమును మాకు బోధించి మాపై దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్పి మా పక్షమున యుద్ధము చేసి మాకు విజయము దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.